ఈ ప్రాన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాల్లో బాస్మతి రైస్ మనకి తగినంత. బాస్మతి రైస్లో నేను 3 యాలకులను వేసుకున్నాను. కొంచెంగా చిట్లించి 3 యాలకులు, తర్వాత 2 బిర్యానీ ఆకు ఇందులో వేసాను. 2 బిర్యానీ ఆకును వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని మనం హాఫ్ బాయిల్డ్గా చేసుకోవాలి. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ అనేది కూడా మనం ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకొని హైలో పెట్టుకొని దగ్గరుండి చేసుకుందాం. సో అందులోకి మనం బిర్యానీ ప్రొసీజర్ అనేది చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు దీనికోసం నేను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఎందులో అయితే చేసుకోవాలనుకున్నా అది. సో నేనైతే పాట్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో పాట్ పెట్టుకున్నాను నేను. లేదా మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు. సో నేనైతే పాట్ తీసుకొని ఓన్లీ నేను వేసుకున్నదల్లా ఓన్లీ ఆయిల్ వేసుకున్నాను. మీకు అంతగా కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ముందుగా ఆయిల్లో మనం కావాల్సింది నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి, ఓకేనా? సో ముందుగా నేను ఒక ఫుల్ ఆనియన్ని నేను సన్నగా స్లైసెస్ చేసుకున్నాను. ఈ స్లైసెస్ అన్నిటిని తీసుకెళ్ళి ఆయిల్లో వేసేస్తాను. ఇది ఎందుకంటే మనం బిర్యానీ పైన గార్నిష్ కోసం ఇది ఒక ఫ్లేవర్ని ఇస్తుంది. సో పకోడీకి మనం వేపుకుంటాం కదా, ఒకలాంటి మంచి గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేపుకోవాల్సి ఉంటుందన్నమాట. హైలో పెట్టుకొని చక్కగా వేపుకుందాం. ఇందులో మనం ఏమీ సాల్ట్ వేయక్కర్లేదండి, బికాజ్ మనకు కావాల్సింది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడం కావాలి. కొంచెం క్రిస్పీగా ఏం అక్కర్లేదు, కానీ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని వేపుకుందాం. పాట్ బిర్యానీ మీలో ఎంతమంది తిన్నారు? నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కదా? మంచి బ్రౌన్ వస్తుంది, ఇంకొంచెం బ్రౌన్ అవుతే బాగుంటుంది. అంతలోకి మనం తీసుకుంటున్నాం కదా, ఇది చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇంకొంచెం బాయిల్ అవుతే ఇంకా బాగుంటుంది. సో ఇందులో ఆనియన్స్ అన్నిటిని మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. చూసారా, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రెండు బిర్యానీ ఆకులు, తర్వాత ఒక 2 అనాస పువ్వులు, ఒక 5 నుండి 6 లవంగాలు. మీకు ఎక్కువగా స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగానో వేసుకోవచ్చు. అండ్ దెన్ 4 చెక్కలు, కొన్ని మిరియాలు వేసుకొని, చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ వేయట్లేదు, యాలకులు, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆనియన్స్ ఇందులో వేసేస్తామండి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, సో ఇది అయ్యింది కాబట్టి సో నెక్స్ట్ నేను 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఇందులో. ఇది కొంచెం వేగనివ్వాలి. ½ టేబుల్ స్పూన్ సాల్ట్, చాలా కొంచెం పసుపు, వేసుకొని బాగా కలుపుకుందాం. సో మీరు చూసినట్లయితే మనం ముందుగానే పెట్టుకున్నాం కదండి. సో ఇది అయిపోయింది. అవ్వడం అంటే ఇది ఎలా అవ్వాలంటే మెతుకు కొంచెం చిట్లితే సరిపోతుంది, గింజగా లేకుండా ఉంటే సరిపోద్ది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. వాటర్ అంతా కారిపోయేటట్టు తీసుకోవాలన్నమాట. జల్లెలు లాంటి దాంట్లో తీసుకుంటే మంచిది. నేను జల్లెలు లాంటి తీసుకున్నాను. తీసుకొని చక్కగా దీన్ని మొత్తాన్ని
ఇందులో వేసుకున్నాను. చూసారా మెత్తగా ఎలా ఉందో. సో దీన్ని అలా కొంచెం పక్కన పెట్టుకుందాం. అంతలోకి మనం ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. చూసారు కదా ఇది కొంచెం అయ్యింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టొమాటోస్, 1 ఫుల్ టొమాటో తీసుకున్నాను నేను. ఓన్లీ 1 టొమాటో వేసుకున్నాను, ఎందుకంటే నేను బాస్మతి 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను ఓన్లీ ఒక ఫుల్ టొమాటో వేసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నేను నాన్ స్పైసీగా చేస్తున్నాను, మీకు ఒక స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్నీ కూడా. చూసారు కదా. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇందులో రా ప్రాన్స్, రొయ్యలు ఇందులో తీసుకున్నాము. రొయ్యలు వేసుకోవాలి ఇందులో. ఓకే, రొయ్యలు వేసుకొని కొంచెం బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు నేను చాలా తక్కువ కారం తీసుకున్నానండి, మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు కూడా. కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు చూసినట్టయితే ఫుల్ తీసుకోలేదు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. కర్డ్ 3 టేబుల్ స్పూన్స్ వేస్తానండి, ఫుల్ టేబుల్ స్పూన్. 2, 3 నేను 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. బికాజ్ మనం దీంట్లో ఎటువంటి వాటర్ పోయాం కాబట్టి పెరుగు మనకు మంచి గ్రేవీని ఇస్తుంది. అండ్ దట్ ముక్క మంచి సాఫ్ట్గా ఉంటుంది పెరుగు వేయడం వల్ల. సో దీన్ని హైలో పెట్టుకుందాం, కొంచెం సేపు ముక్క ఉడకాలి. సో దీన్ని ఇలా అవుతుండగా ఇప్పుడు ఒక చాలా చిన్ని జాజికాయలో చిన్ని భాగాన్ని కట్ చేసి చిన్ని ముక్కని పౌడర్ చేశాను. ఆ పౌడర్ని ఇందులో వేసేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు మిక్స్ ఇట్ వెల్, బాగా కలుపుకున్నాము. ముక్క ఉడికేంత వరకు చాలండి, కర్రీ ఏం దగ్గరికి అవ్వక్కర్లేదు, కానీ ముక్క ఉడకాలి. ఓకే, చూసారు కదండి, నాకైతే ముక్క ఉడికినట్లు అనిపిస్తుంది. ముక్క ఉడకంగానే ఇంకా నాకు ఇంత గ్రేవీ మిగిలింది. సో ఇప్పుడు ప్రొసీజర్ చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదా, ఈ కర్రీని కొంచెం తీసి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే, కొంచెమే తీసుకున్నాను. మీరు చూసినట్లయితే మిగతా కర్రీ అంతా ఇందులోనే ఉంది. సో ఇప్పుడు నేను ఫస్ట్గా చేసేది ఏంటంటే, మీరు చూసినట్లయితే ఇదిగో మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా, ఈ బాస్మతి రైస్ని ఇందులో వేస్తున్నాను. ఆల్రెడీ కింద గ్రేవీ ఉంది కదా, నేనేం కలపట్లేదు, కలపకుండా వేస్తున్నానండి. ఓకే, వేసిన తర్వాత ఒక్కసారి కిందకి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకోండి. నేను ఎటువంటి వాటర్ పోయలేదు, మీరు అది గమనించండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేశాను. తర్వాత మిగిలిన ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీని దానిపైన వేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ గ్రేవీని మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి, రిమైనింగ్ పార్ట్ అంతటికి. ఓకే, స్ప్రెడ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ రైస్ ఉంది కదా, ఈ రిమైనింగ్ రైస్ని పైన పెట్టేద్దాం. ఈ రిమైనింగ్ రైస్ అంతటిని ఇందులోకి వేసేసానండి. సో ఇప్పుడు
వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా గట్టిగా ప్రెస్ చేసుకుందాము. చాలా జెంటల్గా ప్రెస్ చేసుకుందామండి. సో ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే పెట్టుకున్నాం కదా ఆనియన్స్ డ్రై చేసుకొని ఫ్రై చేసి, ఈ ఫ్రైని దీనిపైన వేసుకుందాం గార్నిష్కి. కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు. నేనైతే నాట్ ప్రిఫరబుల్ టు కలర్ అండి, మంచిది కాదు హెల్త్కి. సో నేను కలర్ వేయట్లేదు. వేసుకున్న తర్వాత కొత్తిమీర, కొరియాండర్ పైన గార్నిష్ కోసం. మీరు ఇంకొంచెం కావాలి అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన. ఇప్పుడు పచ్చిమిరపకాయ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, మధ్యలోకి కోసుకున్నాను. సో దీనిపైన వేసేయాలి. వేసిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టిన స్టవ్ మీద పెట్టాను. సో చాలామంది దమ్ ఒక రకంగానే పెట్టుకోవచ్చు అనుకుంటారు. లైక్ ఈ చుట్టూ పిండి పెట్టి దీనిపైన ఏదన్నా క్లోజ్ చేస్తారు, అట్లయినా దమ్ పెట్టచ్చు పాట్ బిర్యానీకి. లేదా ఫాజిల్ పేపర్ ఉంటుంది, అల్యూమినియం పేపర్తో అయినా మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు. ఈ ఫాయిల్ పేపర్తో అయినా కవర్ చేసుకోవచ్చు. లేదా ఒక మూత, ఓకేనా, మూత ఏదైనా పెట్టి దానిపైన బరువుగా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. మీరు మాత్రం ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు చాలా సిమ్లో పెట్టాలి. సో బరువుగా ఎట్లా పెట్టాలో కూడా నేను చూపిస్తాను మీకు కదా. సో దీని మీద నేను చాలా బరువైన, చాలా థిన్గా కాకుండా ఉండే ఒక మూతని నేను దీనిపైన పేరుస్తున్నాను. చూసారు కదా, చాలా లావుగా ఉంది. సో దీనిపైన నేను ఇది కవర్ చేశాను. కవర్ చేసి మినిమం ఒక 10 మినిట్స్ పెట్టుకోండి, సిమ్లో ఉండాలి. 10 మినిట్స్ తర్వాత తీసి మీరు మొత్తం కలుపుకోండి. దాని తర్వాత ఎలా ఉందో కూడా చూద్దాం, ఓకేనా. ఓకే, 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇది ఎట్లా ఉందో చూద్దాము. వావ్, చూసారా చూసారా. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందామా. చక్కగా కిందన్న కర్రీ అంతటిని మనం ఇందులో మిక్స్ చేసుకుందాము. గ్రేవీగా ఉంది కదా, సో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం అన్నమాట. సో దీన్ని నేను బాగా కలుపుకున్నాను. ఎక్కువగా కలపద్దండి, మెతుకు నలిగిపోతుంది. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి దీన్ని తీసుకుందాం. చూసారా. సో టేస్ట్ చేద్దామా. భలే ఉందండి, స్పైసీగా ఉంది, సాల్ట్ కరెక్ట్గా ఉంది. అంత స్పైసీగా అయితే లేదు, మినిమం మనంత కావాల్సినంత స్పైసీ అయితే ఉంది. సో మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఉందో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇదొక స్టైల్ ఆఫ్ పాట్ బిర్యానీ అని నేను చెప్తున్నాను. సో ట్రై చేయండి, షూర్గా ట్రై చేయాలి. ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. బాయ్.